కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో యువ వైద్య విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఎర్వీనా 3.0 పేరిట 3 రోజుల పాటు అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి, డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎర్వానా 3.0 అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్వానా కోర్ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ వర్మ అధ్యక్షత వహించగా ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి, డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ ఉమా మహేశ్వరరావు, డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పాండురంగ విఠల్, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ శివకళ్యాణి, కల్చరల్ సెక్రటరీ డాక్టర్ శైలజ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎర్వీనా 3.0 మెడికల్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవి మాధవి, డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే కాన్ఫరెన్స్ లో పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, క్విజ్ కాంపిటీషన్, బేసిక్ మెడికల్ టెక్నిక్స్, సూచరింగ్ టెక్నిక్స్, సిపిఆర్లతో పాటు 23 వివిధ విభాగాలకు చెందిన వర్క్ షాప్లను నిర్వహించడంతో పాటు కల్చరల్ ఫీస్ట్ జరుగుతుందని తెలిపారు. నిత్యం చదువులో బిజీగా ఉండే అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ విద్యార్థులకు ఆట విడుపుగా విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచి ఇచ్చేందుకు రంగరాయ వైద్య కళాశాలలో 3 సంవత్సరాల క్రితం తరుణ్ కుమార్ సువారి మదిలో వచ్చిన ఆలోచనకు రంగరాయ స్టూడెంట్స్ రీసెర్చ్ సొసైటీ ఏర్పాటు చేసి డిఎంఈ డాక్టర్ నరసింహం, డాక్టర్ దేవి మాధవిల సహకారంతో కార్యరూపం దాల్చి మొదటి 2వ ఎర్వీనాను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు డాక్టర్ సందీప్ వర్మ, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ అవన్ శర్మ, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ మనోజ్, డాక్టర్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Greetings from Rangaraya Medical College, Andhra Pradesh. We are here to share the news that we have an undergraduate medical conference happening, that is EREVNA 3.0. EREVNA stands for Igniting Young Minds, and through this conference we are hoping to ignite our young medical students. We have had registrations of more than 450 delegates across the states of Andhra Pradesh and Telangana. And the program consists of 3 days events, including 24 workshops which provide an opportunity for hands-on training in surgical procedures, BCLS, and first aid, suturing techniques, and several fetal autopsies, and so on. Apart from that, we have competitions where the students can showcase their talents, such as case presentations, poster presentations, debates, short films, and quizzes. And we also have cultural programs for them in which they also show their extracurricular talents. This program has been the brainchild of our DME and principal Dr. BSVL Narasimham sir, and this is the 3rd event happening in our college in successive 3 years. The first event took place 2 years back under the leadership of the students who have formed a Rangaraya Student Research Society, and Tarun Suvari was the organizing secretary. Subsequently, last year we had again a student body taking up the activity under the leadership of Dr. Anirudh, who is currently an intern, and this year we have our final year undergraduates, Mr. Sandeep, Mr. Manoj, and Ms. Mahalakshmi, along with their team of core members and other student volunteers taking up this activity. This conferences such as these bring out the leadership qualities of our students and also helps in peer learning and also makes them share experiences. The participants who have come here are enthusiastically participating in all the workshops, and we hope they take back good memories from the conference. Thank you. కళాశాలలో ఈ 3 రోజులు పండుగ అకాడమిక్ ఫీజ్ ఎర్వీనా 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఈ 3 రోజులు ఉత్సాహంగా జరగబోతుంది. దీనికోసం మన తెలంగాణ, మా రాష్ట్రం నలుమూల నుంచి కూడా, అన్ని మెడికల్ కాలేజ్ నుంచి కూడా వైద్య విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సో 23 వర్క్షాపులు మేడం చెప్పినట్లు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ బాగా ప్లాన్ చేశారు. సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. దీనికి అందరికీ మా డిఎంఈ ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం గారి ప్రోత్సాహం ఎంత ఉంది. 3 సంవత్సరాల క్రితం తరుణ్ కుమార్ సువారి అని చెప్పి అతను ఎర్వీనా ఆర్ఎస్ఆర్ఎస్ ద్వారా చేయాలని చెప్పి
సార్కి చెప్పడం, తర్వాత అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దేవి మాధవి మేడం, డాక్టర్ నరసింహం గారు ఎంతో చొరవ తీసుకుని ఫస్ట్ ఎర్వినా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ మళ్ళీ కోర్ టీము డాక్టర్ అనిరుద్, పార్వతి, సంజన ముగ్గురు సెకండ్ ఎర్వినా చాలా సక్సెస్ఫుల్గా 550, 530 రిజిస్ట్రేషన్ చేశారు. సంవత్సరం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నా కూడా సక్సెస్ఫుల్గా ఇప్పుడు కోర్ టీమ్ డాక్టర్ సందీప్ వర్మ, డాక్టర్ మహాలక్ష్మి, సందీప్ వర్మ అండ్ మనోజ్ ముగ్గురు కూడా బాగా రిజిస్ట్రేషన్ చాలా ఎంకరేజ్ చేసి రాష్ట్ర అన్ని మెడికల్ కాలేజెస్ని కవర్ చేసి ఎయిమ్స్ మంగళగిరి నుంచి కూడా స్టూడెంట్స్ని ఇక్కడికి పాల్గొనేలాగా చేసి సో వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళ మార్నింగ్ ఇనాగరల్ ఫంక్షన్లో పాల్గొన్నారు. సో ఈ 3 రోజులు కూడా వైద్య విద్యార్థులందరూ అనేక విషయాలు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో రాబోయే కాలంలో వాళ్ళు హెల్త్ కేర్ లీడర్స్ కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ వాళ్ళకి రీసెర్చ్ యాక్టివిటీస్ గురించి తెలియజేయడానికి యాక్చువల్గా ఉద్దేశించబడిన కాన్ఫరెన్స్ ఇది ఎర్వినా. సో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అండి, నా పేరు సందీప్ వర్మ, ఎరవనా ఆర్గనైజింగ్ కమిటీ ఈ ఎరవనా 3.0కి మేము ఆల్మోస్ట్ ఈ 3 రోజుల కాన్ఫరెన్స్ జరపాలంటే 3 నెలల క్రితం నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ 3 నెలల క్రితం నుంచి మా ఫ్యాకల్టీ వాళ్ళ సహకారంతో మేము వివిధ కమిటీలుగా మా టీం అంతా విభజించుకుని ఒక్కొక్క కమిటీ ఒక్కొక్కటి చూసుకునేలాగా లైక్ వర్క్షాప్స్, కాంపిటీషన్స్, ఫుడ్, అకామిడేషన్ అలా ప్రతిదీ చూసుకొని ఒకరిని హెడ్గా పెట్టుకుని అందరినీ ఆర్గనైజ్గా అందరూ కోఆర్డినేషన్గా ఉండేలాగా అన్ని డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తూ అండ్ మా కోర్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ 40 మంది ఉన్నాము. అందులో అందరూ కమిటీ నుంచి హెడ్స్ వచ్చేసి నాకు సందీప్ వర్మ, మహాలక్ష్మి, మనోజ్ వాళ్ళందరూ సహకారంతో ఈ 3 days కాన్ఫరెన్స్ జరపడానికి ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అన్నీ ముందు నుంచే సాగుతున్నాయి. అండ్ దీనికి మెయిన్ కారణమైన మా ప్రిన్సిపల్ సార్ నరసింహం సార్ వాళ్ళ సపోర్ట్ అండ్ మా వైస్ ప్రిన్సిపల్ అకాడమిక్ మేడం డాక్టర్ దేవి మాధవి మేడం అండ్ వైస్ ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సార్ డాక్టర్ విష్ణువర్ధన్ సార్, వీరు ముగ్గురు అండ్ డాక్టర్ శైలజ మేడం, డాక్టర్ ఉమా మహేశ్వర సార్, డాక్టర్ శివ కళ్యాణి మేడం అండ్ డాక్టర్ కళ్యాణ్ సార్, వీరందరి సహకారంతో మేము ఈ కోర్ కమిటీ తయారు చేసి దీని నుంచి కాన్ఫరెన్స్ జరపడం జరుగుతుంది. మొత్తం 24 వర్క్షాపులు ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి. ప్రతి వర్క్షాప్ జరగాలంటే ఈ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఓడి వాళ్ళ సపోర్ట్ మనకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా 24 వర్క్షాప్స్ మేము కండక్ట్ చేస్తున్నామంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి హెచ్ఓడి సార్ అండ్ మేడం వాళ్ళ సహకారంతోనే వాళ్ళ ఫుల్ సపోర్ట్తో జరగడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ all the HODs and all the faculty members for encouraging us. जैसा कि आप जानते हैं कि हमारे मेडिकल कॉलेज रंगाराय मेडिकल कॉलेज में अभी 12 जुलाई से लेकर के 14 जुलाई तक एक मेडिकल कॉन्फ्रेंस हो रहा है जिसका नाम है एरेफना. ये मेडिकल कॉन्फ्रेंस हमारे प्रिंसिपल सर डॉक्टर नरसिम्हम राव सर और हमारी वाइस प्रिंसिपल मैम देवी माधवी मैम और वाइस प्रिंसिपल सर विष्णुवर्धन सर की सहायता से संपूर्ण रूप से किया जा रहा है. यहाँ पर बहुत सारी वर्कशॉप्स हो रही हैं, लगभग 24 वर्कशॉप्स हैं जिसके अंदर मेडिकल सूचरिंग स्किल्स सिखाई जाएंगी, जिसमें फेटल ऑटोप्सी किया जाएगा, जिसमें BCLS वगैरह की वर्कशॉप्स भी इंक्लूड की गई हैं. साथ ही साथ बहुत सारे कॉम्पिटिशन्स हैं जिससे सभी छात्रों को अपनी प्रतिभा दिखाने का मौका मिलेगा, जैसे कि केस प्रेजेंटेशंस हैं, पोस्टर प्रेजेंटेशंस हैं और साथ ही साथ क्विज़ कॉम्पिटिशन्स हैं. साथ ही साथ सभी छात्रों की प्रतिभा को बाहर निकालने के लिए हमारे यहाँ पर कल्चरल इवेंट्स भी हो रहे हैं, जैसे कि डांसिंग, सिंगिंग और उसी के साथ में सभी छात्रों की सेफ्टी का भी संपूर्ण तरीके से ध्यान रखा जा रहा है. मैं हमारे प्रिंसिपल सर और वाइस प्रिंसिपल सर और सभी फैकल्टी का इस योगदान के लिए धन्यवाद देता हूँ. शुक्रिया. ఈ ఎర్వెనా అనేది మొత్తం మెడికల్ స్టూడెంట్స్ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్తో పాటు ఎక్స్ట్రాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా క్రియేట్ చేయడం కోసం ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ అనేది మనం మోటో పెట్టుకున్నాము. సో దీనివల్ల వాళ్ళు రెగ్యులర్గా నేర్చుకునే ఇవి కాకుండా మన వర్క్షాప్స్లో మన కాలేజ్కి సపరేట్గా వచ్చి ఇక్కడ డబ్బులు అవి కట్టి చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, లైక్ లైవ్ ఆన్ హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఎక్యూట్గా మెడికల్ ఎమర్జెన్సీస్ అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి, అవన్నీ లైవ్గా తెలుసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ వస్తుంది. మనం బేసిక్ సర్జికల్ టెక్నిక్స్ అవన్నీ కూడా మనం తెలియజేస్తాము. సో ఇవన్నీ స్టూడెంట్స్తో పాటు ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా చాలా బాగా నేర్చుకోవడానికి అవకాశం అనేది మనం జరిపించాము. సో దీనివల్ల మాకు కూడా ఎంతో అవగాహన వచ్చింది, మేము కూడా ఎంతో కృషి చేసి ఇది చేయడం జరిగింది.
మాకు సహకరించిన మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.